ఇప్పుడు ఈ టైంలో ఈ ఈ విధంగా ఎదుర్కోవడం అంటే మన ధర్మం గొప్పతనం మనకు తెలుసు, కానీ అది ఎలా ఎదుర్కోవాలో తెలియట్లా. కానీ మీ వలన కరుణాకర్ గారి వల్ల మాత్రం ఎలా ఎదుర్కోవాలనేది మాత్రం అర్థమైంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు మనకి ఎక్కువ నాలెడ్జ్ కూడా లేకపోయినా 4-5 ప్రశ్నలు మనం అడిగితే సరే అండి. వాళ్ళకి మెయిన్ ఏంటంటే మా దేవుడు గొప్ప అని చెప్తున్నారా, మా మతం గొప్ప అని చెప్తున్నారు కదా. మనకు అసలు బైబిల్ నాలెడ్జ్ కానీ మన నాలెడ్జ్ కానీ లేకపోయినా 4 పాయింట్లు అడగచ్చు. మీ దేవుడే గొప్ప అని అంటున్నావు కదా, మరి మీకు ఏంటి ఎక్స్ట్రా, మీరేం ఎక్స్ట్రా పీకుతున్నారో అంటే ఇప్పుడు చచ్చిపోతున్నారు, మృత్యువు నేను జయించారా మీరు అంటే చావుని జయించారా లేదా అంటే మాలాగానే చచ్చిపోతున్నారు మీరు. కనీసం ఆకలి జయించారా మీరు? అది లేదు. మీకు రోగాలు రావట్లేదా? రోగాలు వస్తున్నాయి. కష్టాలు లేవంటే కష్టాలు వస్తాయి. ఇంకేంటి మీకు స్పెషల్ ఏంటి, మీరు పీకేది ఏంటి ఎక్స్ట్రా అని అడగాలండి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మన శ్రీలంకలో 450 మంది చచ్చిపోయారు చర్చిలో. ఇప్పుడు ఊరేగింపులో బాంబు పేలి చచ్చిపోతే వేరు, చర్చి